ఓం నమ శివాయ. వెల్కమ్ టు యూనివర్సల్ టారో తెలుగు. హాయ్ గైస్, టుడే టాపిక్, మీ పర్సన్ ప్రస్తుతం ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ కార్డ్ 8 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ వాండ్స్, ఫైనల్ 6 ఆఫ్ వాండ్స్. సో టుడే అన్నీ వాండ్స్ అన్నమాట, వాండ్స్ కార్డ్స్. సో మీరు మీ మనసులో ఎవరినైతే అనుకుని ఈ వీడియోని చూస్తారో మీరు వాళ్ళగా తీసుకోండి. అంటే లేడీస్, జెంట్స్, ఎవరి గురించైనా, ఏ రిలేషన్ గురించైనా ఈ వీడియో వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి ఈ వీడియో మీకు వర్తిస్తుందన్నమాట. 1 మంత్ అయిపోయింది కదా, దీంట్లో ఏముంటుంది అని అనుకోవద్దు. ఇది ఎప్పుడు నుంచి మీరు చూస్తే మీకు దాంట్లోంచి ఏదో తెలుసుకోవాల్సిన విషయం ఉంటేనే ఈ వీడియో మీకు తారసపడుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? రీడింగ్ చూద్దాం. ఫాస్ట్లో ఈ పర్సన్కి మీకు ఎమోషన్ బాండింగ్ అనేది చాలా బాగుంది. రిలేషన్షిప్ కూడా చాలా మంచిగా ఉన్న టైంలో ఏంటంటే ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. సో ఎందుకు ఏమిటి అనేది వివరం కానీ మీకు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు కూడా మీకు చెప్పలేదు. సో వెళ్ళిపోయారు. వెళ్ళిపోవటం అనేది వేరే ఆప్షన్ చూజ్ చేసుకుని తను ఒక ప్లానెడ్గా, ఈ పర్సన్ ఒక ప్లానెడ్గా వెళ్ళిపోయారనమాట. సో ఆ పాస్ట్లో జరిగినది మూవ్ ఆన్ అయిపోవటం. ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి, ఫాస్ట్గా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, కమ్యూనికేషన్ అనేది జరపాలి. ఎందుకంటే మీరంటే చాలా ఫ్యాషన్ ఉంది ఇతనికి. ఈ పర్సన్కి మీరు వెళ్ళిపోయారు కానీ, మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారు కానీ మీ రిలేషన్ నుండి మీరంటే చాలా ఫ్యాషన్ ఉంది, మీరంటే చాలా ఇష్టం ఉంది. సో మరి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే రీజన్ మనకి ఇక్కడ రీడింగ్లో ఏమన్నా వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ ఫాస్ట్గా యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి. ఎలా రావాలి అంటే మూవ్ ఆన్ అయిపోయేటప్పుడు మీకు ఏ రీజన్ చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయిన పర్సన్ కదా. మీరు ఇప్పుడు సడన్లీ వచ్చి మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేద్దాము అంటే ఎవరైనా ఒప్పుకోరు కదా.